హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఐటీఐ స్టడీ. సో ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఎలాస్టిసిటీ. సో ఈ ఎలాస్టిసిటీ అనే టాపిక్లో మనం బేసిక్గా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎలాస్టిసిటీ, అదేవిధంగా ప్లాస్టిసిటీ, ఈ ఎలాస్టిసిటీ ప్లాస్టిసిటీకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్, అదేవిధంగా వాటి యొక్క ఫార్ములాస్ అండ్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. సో ఈ టాపిక్స్ మొత్తం ఈ క్లాస్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ వన్ ఎలాస్టిసిటీ గురించి మనం చూసినట్లయితే, సో ఎలాస్టిసిటీ అంటే ఏమిటి అంటే, ఈ ఎలాస్టిసిటీ ఎలా డిఫైన్ చేస్తారు అంటే, సో ఎలాస్టిసిటీ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. అంటే ఎలాస్టిసిటీ అనేది ఒక వస్తువు యొక్క గుణం, అదేవిధంగా విచ్ makes it possible for the object to resume its actual shape after stretched or compressed due to the application of an external force is known as elasticity. సో ఇది మొత్తం డెఫినేషన్ మీరు చూసినట్లయితే, ఈ ఎలాస్టిసిటీ అనేది ఒక ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీగా చెప్పాం. అదేవిధంగా మీరు ఒక ఆబ్జెక్ట్ తీసుకొని ఆ ఆబ్జెక్ట్ మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తే, ఎక్స్టర్నల్ ఫోర్స్ కానీ, అదేవిధంగా స్ట్రెచ్ చేయటం కానీ, అదేవిధంగా కంప్రెస్ చేయటం కానీ, స్ట్రెచ్ చేయటం కానీ, ఈ విధంగా ఇటువంటి మీరు ఎక్స్టర్నల్ ఫోర్సెస్ను ఆ వస్తువు మీద అప్లై చేసినప్పుడు ఏమవుతుంది అంటే, అప్లై చేసినప్పుడు ఆ వస్తువు యొక్క షేప్ కానీ సైజ్ కానీ చేంజ్ అవుతుంది. మరియు మీరు అప్లై చేసినటువంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ను రిమూవ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఆ వస్తువు అనేది మరలా మనం అప్లై చేయకముందు ఉన్నటువంటి షేప్కి సైజుకి వస్తుంది. దానినే మనం ఎలాస్టిసిటీగా చెప్పాం. ఓకే, సో ఈ ఎలాస్టిసిటీ అంటే ఏమిటి అంటే, మీరు ఒక వస్తువు మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేశారండి. సో ఈ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది స్ట్రెచ్ చేయటం కానీ, కంప్రెస్ చేయటం కానీ, ఏదైనా కానీ అప్లై చేసినప్పుడు ఆ వస్తువు అనేది షేపు సైజు మారుతుంది. మనం ఆ ఫోర్స్ని రిమూవ్ చేసినప్పుడు మరలా అది ఒరిజినల్ షేప్కి వస్తుంది. దాన్ని మనం ఎలాస్టిసిటీగా డిఫైన్ చేసాం. సో ఎలాస్టిసిటీ యొక్క ఫార్ములా ఏమిటి అంటే, స్ట్రెస్ బై స్ట్రెయిన్. ఎలాస్టిసిటీ ఫార్ములా ఏంటండి? స్ట్రెస్ బై స్ట్రెయిన్. ఓకే, సో ఎలాస్టిసిటీని ఎప్సిలాన్, సో దీంతో మీరు డినోట్ చేస్తారు. ఓకే, ఎప్సిలాన్ ఎలాస్టిసిటీ ఈ సింబల్తో రిప్రజెంట్ చేస్తారు. సో ఫార్ములా వచ్చి ఎలాస్టిసిటీ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్. సో ఎగ్జాంపుల్ చూసినట్లయితే, ఈ ఎలాస్టిసిటీకి ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఫస్ట్ ఏం చేశాడంటే ఒక స్ప్రింగ్ని తీసుకున్నాడు. ఆ స్ప్రింగ్ని ఏం చేశాడు అంటే, ఆ స్ప్రింగ్కి ఒక 10 kgs వెయిట్ అనేది అప్లై చేశాడు. అప్లై చేసినప్పుడు ఏమవుతుందండి, ఆ స్ప్రింగ్ అనేది సాగుతుంది. ఎంతవరకు అంటే ఆ 10 kgs వెయిట్ వరకు. అది ఎప్పటి వరకు అంటే ఆ 10 kgs వెయిట్ వరకు అది సాగుతుంది. తర్వాత ఆ 10 kgsని రిమూవ్ చేసినప్పుడు ఏమవుతుందండి, ఆ స్ప్రింగ్ అనేది మరలా ఒరిజినల్ పొజిషన్కి వస్తుంది. సో ఆ ప్రాపర్టీని మనం ఎలాస్టిసిటీగా డిఫైన్ చేసాం. ఓకే, సో నెక్స్ట్ వన్, ఒక బాల్ తీసుకున్నట్లయితే ఆ బాల్ని ప్రెస్ చేసాం. ఆ బాల్ని ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందండి అంటే, సో ఆ బాల్ ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందండి, దాని యొక్క సైజ్ అనేది తగ్గిపోతుంది. మరలా మనం అప్లై చేసిన ఫోర్స్ని రిమూవ్ చేసినప్పుడు ఏమవుతుందండి, మరలా ఆ బాల్ అనేది ఒరిజినల్ పొజిషన్కి, ఆర్ ఒరిజినల్ షేప్కి, ఆర్ ఒరిజినల్ సైజ్కి వస్తుంది. సో అటువంటి గుణాన్నే మనం ఎలాస్టిసిటీగా చెప్పాం. ఎలాస్టిసిటీ అనేది మనం సాగే గుణం అంటాం. సో ఎలాస్టిసిటీ అంటే సాగే గుణం అంటాం తెలుగులో. అంటే సో మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు అది సాగుతుంది. మరలా మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ రిమూవ్ చేసినప్పుడు మరలా అది ఒరిజినల్ షేప్కి రావటాన్ని, ఆ ప్రాపర్టీని మనం ఎలాస్టిసిటీగా డిఫైన్ చేస్తాం. ఓకే, సో ఎలాస్టిసిటీకి ఫార్ములా ఏమిటండి? స్ట్రెస్ బై స్ట్రెయిన్.
ఈ ఎలాస్టిసిటీ యొక్క ఫార్ములా అనేది మనం ఈ చాప్టర్లో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్లాస్టిసిటీ. సో అసలు ప్లాస్టిసిటీ అంటే ఏమిటి అంటే, సో ఈ ప్లాస్టిసిటీ కూడా ఒక ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్, అంటే మెటీరియల్ యొక్క ఒక ప్రాపర్టీ ప్లాస్టిసిటీ కూడా. సో అసలు ప్లాస్టిసిటీ అంటే ఏమిటి అంటే, ఎలాస్టిసిటీలో ఏం చేసామండి, ఫోర్స్ అప్లై చేసినప్పుడు దాని యొక్క సైజు షేప్ మారుతుంది, మరలా ఫోర్స్ రిమూవ్ చేసినప్పుడు అది మరలా ఒరిజినల్ షేప్కి వస్తుంది. కానీ ఈ ప్లాస్టిసిటీలో మీరు ఫోర్స్ అప్లై చేశారు, ఫోర్స్ని మరలా అప్లై చేస్తున్నారు, అంటే దాని మీనింగ్ ఏమిటి అంటే వితౌట్, సో దాని మీనింగ్ ఏమిటి అంటే ఆబ్జెక్ట్ రిపీటెడ్లీ వితౌట్ బ్రేకింగ్ బై ద యాక్షన్, అంటే రిపీటెడ్గా ఆ వస్తువు మీద మీరు ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ వస్తువు యొక్క షేపు సైజు మారుతుంది, షేపు సైజు చేంజ్ అవుతుంది. మరలా మీరు ఆ ఫోర్స్ రిమూవ్ చేసినప్పుడు మరలా అది ఒరిజినల్ షేప్కి రాదు. అదే ఎలాస్టిసిటీలో అయితే ఫోర్స్ని రిమూవ్ చేసినప్పుడు అది మరలా ఒరిజినల్ షేప్కి సైజుకి వస్తుంది. కానీ ఈ ప్లాస్టిసిటీలో మీరు ఫోర్స్ అప్లై చేసినప్పుడు అది సైజు షేప్ మారుతుంది, ఆ ఫోర్స్ రిమూవ్ చేసినాక అది మరలా ఒరిజినల్ షేప్కు రాదు. సో ఆ ప్రాపర్టీని మనం ప్లాస్టిసిటీగా చెప్పాం. సో ఎగ్జాంపుల్ అనేది ప్లాస్టిక్ మెటీరియల్స్. సో మీరు ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇవి మొత్తం ప్లాస్టిక్ మెటీరియల్ అండి. ఓకే, సో ఈ ప్లాస్టిక్ మెటీరియల్ మీరు ఒక్కసారి బ్రేక్ చేశారనుకోండి, ఇప్పుడు సపోజ్ సీడీ ఉందండి, సో సీడీని బ్రేక్ చేశారు, బ్రేక్ చేసినప్పుడు మరలా అది ఒరిజినల్ షేప్కి వస్తుందా, రాదు. సో అది ఇంకా అంతటితో బ్రేక్ అయిపోతుంది. అదే విధముగా మీరు ఈ ప్లాస్టిక్ మెటీరియల్ చూడండి. సో ఇవన్నీ ప్లాస్టిక్ డబ్బా, సో ప్లాస్టిక్ కప్. సో ఇటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ని మీరు తీసుకున్నట్లయితే ఈ ప్లాస్టిక్ మెటీరియల్ని బ్రేక్ చేశారు, బ్రేక్ చేసినప్పుడు ఏమవుతుంది, బ్రేక్ చేసినప్పుడు అవి బ్రేక్ అయిపోతాయి. సో మీరు ఫోర్స్ రిమూవ్ చేసినాక మరలా అవి ఒరిజినల్ షేప్కి రావు. సో ఆ ప్రాపర్టీని మనం ప్లాస్టిసిటీగా పిలుస్తాం. ఓకే, సో నెక్స్ట్ వన్ మీరు చూసినట్లయితే స్ట్రెస్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ ఫిజిక్స్? యాజ్ పర్ ఫిజిక్స్, స్ట్రెస్ మీన్స్ stress is the internal force associated with the strain. It is the ratio of force applied on the system to the per unit area of the body. So stress means force applied on a object. ఈ స్ట్రెస్ అనేది ఇంటర్నల్ ప్రాపర్టీ, అంటే సో ఇంటర్నల్గా ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీ. దాన్ని ఎలా డిఫైన్ చేస్తారంటే ఒక వస్తువు మీద, ఒక ఆబ్జెక్ట్ మీద మీరు అప్లై చేసే ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. సో దాన్ని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఏ. హియర్ ఎఫ్ ఈజ్ ద ఫోర్స్ అప్లైడ్ ఆన్ ఏ ఆబ్జెక్ట్, ఫోర్స్ అప్లైడ్ ఆన్ ఏ ఆబ్జెక్ట్ పర్ యూనిట్ ఏరియా అండి, పర్ యూనిట్ ఏరియా. ఓకే, సో దీన్ని మనం డిఫైన్ చేసాం. ఏం లేదండి, స్ట్రెస్ అంటే ఒక ఆబ్జెక్ట్ మీద యూనిట్ ఏరియాలో అప్లై చేసేటటువంటి ఫోర్స్నే మనం స్ట్రెస్గా డిఫైన్ చేస్తాం. స్ట్రెస్ యొక్క సింబల్ ఇదండి, స్ట్రెస్ యొక్క సింబల్. స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ ఫోర్స్ బై ఏరియా. సో మీరు చూసినట్లయితే ఇది ఫోర్స్ ఎలా అప్లై చేస్తున్నారండి, ఆపోజిట్ ఫోర్స్ అప్లై చేస్తున్నారు. సో ఇది ఒక క్రాస్ సెక్షనల్ ఏరియా. ఫోర్స్ మీరు అప్లై చేసేటటువంటి ఫోర్సు బై క్రాస్ సెక్షనల్ ఏరియాని మనం స్ట్రెస్గా చెప్పాం. సో స్ట్రెస్ అనేది ఒక ఇంటర్నల్ ప్రాపర్టీ. సో ఇంటర్నల్ ఫోర్స్ ఆర్ ఇంటర్నల్ ప్రాపర్టీ. ఓకే, సో ఈ యూనిట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ యొక్క యూనిట్స్ కేజీ పర్ సెంటీమీటర్ స్క్వేర్. స్ట్రెస్ యొక్క యూనిట్స్ కేజీ పర్ సెంటీమీటర్ స్క్వేర్. సో దిస్ ఈస్ ద స్ట్రెస్. నెక్స్ట్ స్ట్రెయిన్. సో స్ట్రెయిన్ గురించి చెప్పినట్లయితే స్ట్రెయిన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్ట్రెయిన్? సో స్ట్రెయిన్ అంటే ఏమిటి అంటే
మనం స్ట్రెస్ చూసాం. సో స్ట్రెస్ అంటే ఏమిటండి? ఫోర్స్ అప్లైడ్ అనే ఆబ్జెక్ట్ పర్ యూనిట్ ఏరియా, దట్ ఈజ్ కాల్డ్ స్ట్రెస్. అదే స్ట్రెయిన్ అయితే ఎలా డిఫైన్ చేస్తారంటే, వెన్ ఏ బాడీ సబ్జెక్టెడ్ టు ఎక్స్టర్నల్ ఫోర్స్ దేర్ ఈజ్ సమ్ చేంజెస్ ఆఫ్ ద డైమెన్షన్ ఆఫ్ ద బాడీ, ద రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ ద డైమెన్షన్ ఆఫ్ ఏ బాడీ టు ఒరిజినల్ డైమెన్షన్స్ ఆఫ్ ఏ బాడీ. ఈ స్ట్రెయిన్ ఎలా డిఫైన్ చేస్తారు అంటే, మీరు ఒక ఆబ్జెక్ట్ మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తున్నారు, ఒక ఆబ్జెక్ట్ తీసుకొని దాని మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తున్నారు, అంటే బలం అప్లై చేస్తున్నారు. ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క డైమెన్షన్స్ అంటే దాని యొక్క లెంత్ కానీ, వాల్యూమ్లో కానీ, అదేవిధంగా విడ్త్లో కానీ దాని యొక్క కొలతలలో మార్పులు వస్తే అప్పుడు ఈ స్ట్రెయిన్ ఎలా డిఫైన్ చేస్తారంటే, ద రేషియో ఆఫ్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ డైమెన్షన్స్ ఆఫ్ ఏ బాడీ టు ఒరిజినల్ డైమెన్షన్స్ ఆఫ్ ఏ బాడీ. ఒరిజినల్ డైమెన్షన్స్ ఆఫ్ ఏ బాడీ. సో దిస్ ఈజ్ ద స్ట్రెయిన్ ఫార్ములా. ఏం లేదండి. సో స్ట్రెయిన్ ఫార్ములా ఏమిటి అంటే, ఫర్ సపోజ్ మీరు ఫోర్స్ అప్లై చేస్తున్నారు ఒక ఆబ్జెక్ట్ మీద, ఆబ్జెక్ట్లో డైమెన్షన్ అంటే కొలతల మార్పులు వచ్చినాయి. ఆ వచ్చిన మార్పులు అంటే వాటి యొక్క డైమెన్షన్స్ ఆఫ్ అంటే చేంజ్ ఇన్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఏ బాడీ టు మీరు అప్లై చేయక ముందులో ఉన్నటువంటి డైమెన్షన్స్, వాటి యొక్క రేషియోని మనం స్ట్రెయిన్గా డిఫైన్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ ద స్ట్రెయిన్. ఇది ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్లయితే ఒక బాక్స్ లాగా తీసుకున్నాడు, దాన్ని ఫోర్స్ అప్లై చేశాను చూడండి, ఫోర్స్ అప్లై చేశాను, ఆపోజిట్ ఫోర్సెస్ అప్లై చేశాను. సో ఆపోజిట్ ఫోర్స్ అప్లై చేస్తే ఇదేమైందండి, డైమెన్షన్ అని సాగింది. అంటే ఇది ఫోర్స్ ఇలా అప్లై చేశాను. ఒక డస్టర్ తీసుకున్నా, ఎగ్జాంపుల్ ఒక డస్టర్ కానీ తీసుకున్నట్లయితే మీరు ఫోర్స్ అప్లై చేసిన ఒక డస్టర్ మీద, ఆ డస్టరు ఫోర్స్ అప్లై చేసిన ఆపోజిట్, దాని యొక్క డైమెన్షన్స్ అనేవి చేంజ్ అయినాయి. దాని యొక్క కొలతల్లో మార్పులు వచ్చినాయి. సో ఏంటంటే ఇనీషియల్గా ఎంత ఉంది, లెంత్ ఎల్ ఉంది. సో తర్వాత మనం ఫోర్స్ అప్లై చేసినాక డెల్టా ఎల్ అయింది. టోటల్ ఎంత అవుతుందండి? సో ఎల్ ప్లస్ డెల్టా ఎల్ అవుతుంది. ఇప్పుడు ఆఫ్టర్ అప్లైడ్ ఎక్స్టర్నల్ ఫోర్స్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమిటి అంటే, స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ డైమెన్షన్స్ ఆఫ్ ది బాడీ టు ఒరిజినల్ డైమెన్షన్స్ ఆఫ్ ఏ బాడీ. సో దట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ స్ట్రెయిన్. ఫర్ సపోజ్ లెంత్లో కనుక చేంజ్ వస్తే అప్పుడు ఫార్ములా ఏమిటి స్ట్రెయిన్కి? స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ లెంత్ టు ఒరిజినల్ లెంత్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ లెంత్ ఎంత అండి? డెల్టా ఎల్ బై ఒరిజినల్ లెంత్ ఎంత అండి? ఎల్. సో దీనిని మనం స్ట్రెయిన్గా డిఫైన్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ ద స్ట్రెయిన్. నెక్స్ట్ వన్, టైప్స్ ఆఫ్ స్ట్రెస్సెస్, టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్. సో స్ట్రెస్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి అంటే, సో టెన్జైల్ స్ట్రెస్, కంప్రెసివ్ స్ట్రెస్, షేర్ స్ట్రెస్. అదే విధముగా టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్, లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్, షేర్ స్ట్రెయిన్. సో ఈ స్ట్రెస్లో వచ్చి 3 టైప్స్ ఉన్నాయి: టెన్జైల్ స్ట్రెస్, కంప్రెసివ్ స్ట్రెస్, థర్డ్ వన్ షేర్ స్ట్రెస్. అదే విధముగా స్ట్రెయిన్లో కూడా 3 టైప్స్ ఉన్నాయండి. సో ఫస్ట్ వన్ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్, షేర్ స్ట్రెయిన్. సో ఈ 6 అనేవి టైప్స్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. ఓకే, సో ఈ టాపిక్లో మనం బేసిక్గా మెయిన్గా ఇంపార్టెంట్గా చూడవలసినవి ఏమిటి అంటే, స్ట్రెయిన్ యొక్క డెఫినేషన్, స్ట్రెస్ యొక్క డెఫినేషన్. సో స్ట్రెస్ యొక్క యూనిట్స్, వాట్ ఈస్ ద యూనిట్స్ అండి? కేజీ పర్ సెంటీమీటర్ స్క్వేర్. అదే విధముగా ఎలాస్టిసిటీ ఫార్ములా, స్ట్రెస్ బై స్ట్రెయిన్. నెక్స్ట్ వన్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్సెస్. అదే విధముగా
ఈ స్ట్రెస్ అంటే ఏమిటి, స్ట్రెయిన్ అంటే ఏంటి, ఒక డెఫినేషన్స్ ఈ చాప్టర్లో మనకి ఎగ్జామ్ ప్యాటర్న్లో అడిగే క్వశ్చన్స్ అండి అవి. ఓకే, సో ఈరోజు క్లాస్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. మరిన్ని వీడియోస్ కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఐటీఐ స్టడీని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మరిన్ని వీడియోస్ మా ఐటీఐ స్టడీ నుంచి మీకు అందించగలుగుతాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐటీఐ స్టడీ.